హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రుచి వేదిక. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం చూద్దాము. ఇలా చేసుకోవడం వల్ల కొబ్బరి పాలు వేసుకుని చాలా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్‌గా ఇప్పుడు నేనైతే కుండలో చేస్తున్నానండి. కుండలో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందని కుండలో చేస్తున్నాను. ఫస్ట్ మనం ఒక కుండ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోండి. మనకు కావాల్సిన ఈ మసాలా స్పైసెస్ ఉంటాయి కదండీ! బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, లవంగాలు, ఇలాచి వేసుకొని అంటే కొంచెం తక్కువే వేసుకోండి. తక్కువ వేసుకోవడం వల్ల అంటే మనకి ఆ కొబ్బరి పాల టేస్ట్ అనేది తెలుస్తుంది. అందులోనే కొంచెం కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోండి ఒకసారి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మటన్ కర్రీలో కానీ, చికెన్ కర్రీలో కానీ చాలా చాలా బాగుంటుంది. కొబ్బరన్నం సైడ్ డిష్ మనకి నాన్ వెజ్ కర్రీస్ అయినా బాగుంటుందండి. వెజిటేరియన్స్ అయితే పొటాటో కర్రీ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మనం హెల్తీగా ఉండాలంటే వీక్లీ వన్స్ కొబ్బరి పాలతో చేసింది ఏదైనా కర్రీ కానీ, ఇలా ఏదైనా బిర్యానీ కానీ చేసుకుంటే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇప్పుడు వేగిపోయాయి కదండీ! ఇప్పుడు అందులోనే మనం ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకేం అవసరం లేదండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. కుండలో వండడం వల్ల దీని ఫ్లేవర్ కూడా మంచిగా మనకి కొబ్బరి అన్నానికి పడుతుందండి. ఒకసారి మీరు కుండలో కూడా ట్రై చేయండి. మీకు టేస్ట్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది. నార్మల్ స్టీల్ దాంట్లో మనం వండిన దానికంటే ఇందులో మన కుండలో వండిన డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది. మనం ముందుగానే సిద్ధం చేసుకున్న కొబ్బరి పాలు. అంటే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరి పాలు పడతాయండి. మనకి ఇంట్లో ఉంటుంది కదా సోనా మైసూర్ రైస్, అది సరిపోతుంది. ఆ రైస్ అయితేనే మనకు కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ కొబ్బరి పాలు తీసుకున్నానండి. నాకు 2 కొబ్బరికాయలు అయితే పడినవి. అంటే నాకు ఒక కాయకొచ్చి ఒక గ్లాస్ పాలైతే వచ్చాయండి. అంటే మీ క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకుని ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత అందులో రుచికి సరిపడా 2 స్పూన్స్ కల్లుప్పు వేసుకోండి. రాక్ సాల్ట్ అది వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను రాక్ సాల్టే యూజ్ చేస్తానండి. ఏ వంటలో కంపల్సరీ నేను రాక్ సాల్ట్ అనేది యూజ్ చేస్తానండి. దానివల్ల మనకి కర్రీ అయినా ఏదైనా సరే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి పాలు బాగా మంచిగా పొంగుతాయండి. అప్పుడు అందులో మనం ఫస్ట్‌గా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఈ సోనా మైసూరి బియ్యమేనండి. నార్మల్ రైస్ వేసుకుంటే సరిపోతుంది. మనకి నార్మల్ బాస్మతి రైస్ కంటే కూడా సోనా మైసూరి రైస్ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది కొబ్బరి అన్నానికి బాగుంటుందండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. ఇప్పుడు అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకొని దానికి మూత పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ పెట్టుకుని వదిలేసేయండి. అంటే నార్మల్ మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసుకుని చూసుకోండి. ఎలా అవుతుందో ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా వాటర్ ఉంది అనుకుంటే ఇంకొక 10 మినిట్స్ ఉంచుకోండి. మళ్ళీ ఒకసారి తీసుకుని చూసుకుని తర్వాత దగ్గరికి అవుతుంది అనిపించుకొని మనం కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి మంట. సిమ్లో పెట్టుకుని అలా ఒక 15 మినిట్స్ దాని మీద ఒక మూత పెట్టి దాని మీద ఏదైనా బరువు పెట్టుకుని 15 మినిట్స్ అలా వదిలేయండి. 15 మినిట్స్ తర్వాత కొబ్బరి అన్నం చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా రుచి వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.